డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి బీఎస్సీ నర్సింగ్ మనకి ఈవినింగ్ ఫేజ్ 1 సంబంధించి వెబ్ ఆప్షన్ డేట్స్ అయితే రావడం జరిగింది. మనకి ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి అక్టోబర్ 22 సాయంత్రం 5 గంటల వరకు వెబ్ ఆప్షన్ పెట్టేందుకు అవకాశం అయితే కల్పించారన్నమాట. మెయిన్గా మనం ఎలా వెబ్ ఆప్షన్ పెట్టాలంటే మనకి వెబ్ ఆప్షన్ పీడిఎఫ్లో ఇక్కడ ఒక లింక్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని మేము ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యూజర్ ఐడి కింద పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అని కొడితే కనుక మనకి ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. దీంట్లో మనకి సర్వీసెస్ అనే కాలంలో ఇక్కడ చూస్తారు కదా వెబ్ ఆప్షన్స్ అని ఫస్ట్ ఆప్షన్, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఏంటంటే మెయిన్గా ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దీంట్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఏపీ ఎన్సిఈటి ర్యాంక్, రోల్ నెంబర్, ర్యాంక్ ఎంత వచ్చింది, మీ జెండర్ ఏంటి, కేటగిరీ ఏంటి, రీజన్ ఏంటి, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ కాలేజ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసే ముందు మెయిన్గా మీకు ఒక చిన్న డెమో ఫార్మేట్ అయితే చూపిస్తాను. ఒకసారి మీరు వెబ్ ఆప్షన్ ఇక్కడ పెట్టేప్పుడు కూడా కింద చూస్తారు కదా మనకి వాచ్ రికార్డెడ్ వీడియో అని, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి అన్నమాట. మీకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుంది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తారు కదా, దీని మీద ప్రెస్ చేస్తే కనుక ఒక రికార్డెడ్ వీడియో అయితే చూపిస్తాను. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ యాడ్ అని ప్రెస్ చేస్తే కనుక మీకు నచ్చిన కాలేజు పక్కగా రైట్ బాక్స్లోకి అయితే యాడ్ అయితే కావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా యాడ్ అయింది. ఇంకో కాలేజ్ యాడ్ చేస్తాను, ఈ విధంగా యాడ్ అయితే అయిందన్నమాట. మీరు ఎన్ని కాలేజీలు యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారో యాడ్ అని కొడితే పక్కకి రైట్ బాక్స్లోకి యాడ్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక డెమో వీడియో అన్నమాట. అనంతపురం అంటే అనంతపురంలోని కాలేజీలు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ యాడ్ అని ప్రెస్ చేస్తే పక్క దాంట్లో యాడ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ లెఫ్ట్లో ఉండే బాక్స్ వచ్చేసరికి వాళ్ళు చూపించే కాలేజీలు, రైట్లో మనం పెట్టినసరికి మన ప్రయారిటీ ఉండేలా కాలేజీలు. ఈ విధంగా ఇక్కడ పైన చూస్తారు కదా డిస్టిక్, మీరు ఏ డిస్టిక్లో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు పలానా డిస్టిక్ కావాలనుకుంటే అదే డిస్టిక్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ కాలం వచ్చేసరికి కాలేజ్ వాళ్ళు డిస్ప్లే చేసే కాలేజీలు టోటల్ ఏమి ఉంటే అన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ రైట్ ఈ బాక్స్లో ఉండేసరికి మన ప్రయారిటీ లిస్ట్ అన్నమాట. మనం ఏ విధంగా పెట్టుకుందాం అనుకుంటున్నాం దాన్ని బట్టి ఇక్కడ గ్రీన్ కలర్ బాక్స్ అయితే ఉంది కదా యాడ్ని, దాని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ ఉన్న కాలేజు ఇక్కడికైతే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చిన దాన్ని పట్టుకొని డ్రాగ్ చేయొచ్చు. ఒకసారి కింద ఆప్షన్లు అయితే ఉంటాయి, కిందకి స్క్రోల్ చేసుకుంటే వెళ్ళండి. ఫోన్లో అయితే అప్లై చేసుకోవద్దు. మెయిన్గా మీకు నచ్చితే దాన్ని పట్టుకొని కిందకంటే డ్రాగ్ అయితే కావడం జరుగుతుంది. డ్రాగ్ అంటే మీరు ఒక కాలేజ్ పెట్టారు, ఈ కాలేజ్ వచ్చేసరికి 5th ఆప్షన్ ప్రయారిటీ పెడదాం అనుకుంటే దాన్ని పట్టుకొని కిందకైతే రావడం జరుగుతుంది అన్నమాట. ప్రయారిటీ అయితే మారుతుంది. పైన ఉన్న కాలేజ్ కిందకి, కింద ఉన్న కాలేజ్ పైకి, ఇలాగా ప్రయారిటీ అయితే మార్చుకుంటూ అయితే ఉండొచ్చు అన్నమాట. అంటే అలాగే ఈ విధంగా మార్చుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. అది ఏమొద్దాం ఉంటే పక్కన డిలీట్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే డిలీట్ అయితే కావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఉంటుంది అన్నమాట. ఒక్కసారి కిందకు వస్తే కనుక మనకి ఒకసారి చూస్తారు కదా సేవ్ అని ప్రెస్ చేస్తే ఆర్ యూ షూర్ టు వాంట్ టు సేవ్ అంటే ఓకే అయితే కొట్టాలి. సో చూస్తారు కదా ఈ విధంగా రావడం జరుగుతుంది. విద్యార్థులు ఎవరైతే సేవ్ చేస్తారో మనం ఎప్పుడైనా మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా సేవ్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు వచ్చిన ఫోన్కి ఓటీపీ అయితే ఎంటర్ చేసి సేవ్ అని అయితే కొట్టండి అన్నమాట. సేవ్ అని కొడితే మనకి సరిపోతుంది. సో చూస్తున్నారు కదా సేవ్ అని అయితే కొట్టండి. ఈ విధంగా వెబ్ ఆప్షన్ అయితే సేవ్ అయితే కావడం జరిగింది అన్నమాట. ఈ విధంగా మన నచ్చిన కాలేజీలు డిలీట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా డిలీట్ అంటే ఓకే అని కొడితే డిలీటెడ్ సక్సెస్ఫుల్ అని. ఈ విధంగా మీరు ఎన్నైనా మార్చుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఇదేమంటే డెమో వీడియో. సేమ్ అదే ఇక్కడ డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, దాన్ని బట్టి ప్రెస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కాలేజు దీని మీద ప్రెస్ చేస్తే కనుక పక్కన రైట్ అంటే మన ప్రయారిటీ బాక్స్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇలాగైతే రావడం జరుగుతుంది అన్నమాట. మీరు వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా మీకు నచ్చిన ఆప్షన్లు పెట్టడానికి అయితే ట్రై చేయండి. అదే యాడ్ చేస్తే రైట్ బాక్స్లోకి యాడ్ అయితే అవుద్ది. దాంట్లో మీరు ప్రయారిటీ ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేసుకోవచ్చు. టోటల్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సేవ్ అని ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా ప్రయారిటీ లిస్ట్ అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఆర్ యూ షూర్ టు వాంట్ టు సేవ్ అంటే ఓకే అని ప్రెస్ చేయండి, ఓటీపీ ఎంటర్ చేయండి. తర్వాత సేవ్ అని ప్రెస్ చేస్తే మనకి సేవ్ అయితే కావడం జరుగుతుంది. ఈ విధంగా సో చూసుకోండి. మెయిన్గా ఒక్కసారి పెట్టేలా చూసుకోండి అన్నమాట. ఫర్దర్ మళ్ళీ పెట్టకుండా ఉండేలా వెరిఫై అయితే చేసుకోండి. అండ్ అలాగే మెయిన్గా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఫార్మసీ, ఫార్మడీ గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా
20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి కన్వీనియన్స్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా మనకి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారు. మెయిన్గా సహస్ర నర్సింగ్ కాలేజ్ అన్నమాట. కాలేజ్ కోడ్ అయితే ఇదే, ఫిజియోథెరపీ కాలేజ్ కోడ్ అన్నమాట. మెయిన్గా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి, వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారు.